నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారపాడు గ్రామంలో ఆదివారం చెరువులో పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యం. రాజాధికారం దిశగా కాపు ఉద్యమం చేపట్టాలన్న కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదరావు తనిఖీల భారత కాపు. మోంతా తుఫాను ముప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నారపాడు గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన నరవ అప్పలరాజుకు 2007లో అడ్డూరికి చెందిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఇతనికి ఒక పాప ఒక బాబు, 2 సంతానం. ఇంతవరకు సజావుగా సాగిపోతున్న ఈ దంపత్యంలో ఆదివారం అనుకోకుండా మృత్యుదేవత ఇతన్ని ఆహ్వానించింది. బహిర్భూమికి వెళ్లి కాలు జారి పక్కనే ఉన్న చెరువులో పడిపోవడంతో వెంటనే గ్రామస్తులు చూసి వెతకడం ప్రారంభించారు. అయినా ఆదివారం ఫలితం కనిపించలేదు. సోమవారం నాడు సబ్బవరం ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్థానికులు వెళ్లి తగు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. సబ్బవరం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు గారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు జి రామచంద్ర తెలిపారు. మాది అడ్డూరు గ్రామం అండి. ఈయన మా అల్లుడి గారండి, నారపడితం పాపనే, నరవ అప్పలరాజు గారు. ఇంతవరకు పట్టంగా పని చేస్తాడండి. ఈయన పని చేస్తూ మధ్యాహ్నం భోజనం టైంలో బహిర్భూమికని చెరువొడ్డుకి వెళ్ళారండి. అది కడుక్కుండే టైం అప్పుడు కాలు జారి కిందకి జారిపోయి పడిపోయాడండి. మరి ఎంత ప్రయత్నం చేసినా మా అల్లుడి గారు దొరకట్లేదు. దయచేసి మీరు ఏం చేస్తారనేది మరి మీరు మా అల్లుడి గారిని కొంచెం తీసి పైకి ఒడ్డు కప్పు చెప్తారని కోరుకుంటున్నాను. ఇతను నిన్న ఎక్కడ ఉన్నాడు? నిన్న మా అడ్డూరు వచ్చారండి నాగలసేవకి. మా ఆవిడ గారికి బాగోలేదండి, బాబు పాపను తీసుకుంటారండి. మా ఇద్దరు ఉన్నాం, మా అన్నయ్య గారు లేరు. మీరు వచ్చి కొంచెం సెవెంత్ చేసి చెయ్యాలని అనుకున్నాం. వచ్చారండి. తెల్లవారు మీ నాన్నకి బాగోలేదు రా వెళ్ళొద్దాం, మీ నాన్న రమ్మాలని చెప్పారు. పాపతో ఇద్దరు వచ్చారండి. మా పొట్టలో పాలు వేస్తాము వచ్చారండి. సాయంత్రం వండిపోయారు. తెల్లవారి నా దగ్గర ఒక మిషన్ పట్టుకుని మామయ్య గారు ఇంటి దగ్గర కొద్దిగా పని చేసుకుని మళ్ళీ సాయంత్రం వస్తాను, మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతుందని చెప్పారు. ఇతనికి పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి అయ్యి 2007. ఓకే. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక పాప బాబునండి. పాప బాబు ఒక 3rd క్లాస్ చదువుతున్నాడు. పాప 9th క్లాస్ చదువుతుంది. మరి మీకు ఏమైనా అనుమానం ఉంది ఇక్కడ? మాకు మరి ప్రజెంట్ అయితే ఏ అనుమానం లేదండి. ఆ బహిర్భూమికి వెళ్ళి పడిపోయారని మాకు వార్త వచ్చిందండి. వెంటనే మా పాప కూడా అక్కడ ఉందండి. సాయంత్రం వస్తారు తీసుకెళ్ళిపోతారని ఐడియా మీద మేము అలాగా చూస్తాను. ఈలాగా ఈ కప్పుడు తెలిసిందండి. మరి ఇలా జరిగినప్పుడు ఊళ్ళో పెద్ద మనిషి మీరు ఏం చెప్పారా? పెద్ద మనిషి ప్రజెంట్ ఇంకేం చెప్పలేదండి. రాశికి దొరకలేదు, నిలిగితనం చెప్పేసి అన్నారు. గ్రామ పెద్దలు కూడా ఏదో ఫోన్ చేసి చూపిస్తారు. మీ పేరు? నా పేరు ఏగల వెంకట. నేను గ్రామ కమిటీ ఉపాధ్యక్షుని. ఇవాళ మా గ్రామంలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. గట్టిగా. నరవ అప్పలరాజు అనే వ్యక్తి మధ్యాహ్నం వరకు పని చేసుకుంటూ భోజనానికి వెళ్ళి భోజనం చేసి వచ్చి మళ్ళీ పని స్టార్ట్ చేసుకొని బహిర్భూమికి వెళ్ళడానికి అని చెప్పేసి బాత్రూమ్ కానీ మెట్టగా బయలుదేరి అటు నుంచి ఏదో సెల్ల దిగి ముట్టుగడుక్కుంటూ జారి పడిపోయాడని చెప్పేసి కుర్రవాళ్ళందరూ కూడా తీయడానికి ప్రయత్నించారు. వీలు కాలేదు. దానికి ఏదైనా ప్రభుత్వ వారు కానీ పోలీసు వారు సహాయం చేసి ఆయన బయటకు తీయవలసిందిగా కోరుతున్నాం. నాన్న మీరు స్టేషన్ కంప్లైంట్ చేశారా?
స్టేషన్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసాం, ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశారండి. మరి పోలీసులు ఏమన్నారు? పోలీసులు మరి వస్తానని చెప్పేసి వస్తామన్నారు. నెక్స్ట్ ఫైర్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారట, వాళ్ళు కూడా వస్తారని చూస్తానండి. మరి పడిపోయినట్టు చేసేదాకా మీరు వెతికించారు వాళ్ళని పెట్టి? అంటే ఊర్లో కుర్రవాళ్ళు అందరూ బతుకుతాడే అని ఆశతో, తీర్థ బతుకుతాడే అని ఆశతో పడిపోయిన అంతా కూడా ప్రయత్నించారు. కానీ మరి ఎంత ప్రయత్నించినా అది ఉపయోగం లేకుండా పోయిందో, దొరకలేదండి. కాపులకు రాజ్యాధికారమే లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుందని కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా గాజువాక పాత కర్ణవానిపాలెం శ్రీకృష్ణ దేవరాయ కన్వెన్షన్ లో కాపు నేతల సమావేశంలో కేఆర్పిఎస్ రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కాపులకు అన్నింటా అన్యాయమే జరుగుతుందన్నారు. జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కాపులకు సరైన న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుంచి 2025 ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని కాపుల అందరినీ ఐక్యపరిచి సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగించి హక్కులను సాధించుకొని తీరుతామని తెలిపారు. కాపులకు అన్యాయం తలపెడితే ఉద్యమం రూపంలో తమ నిరసనను తెలియజేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, గాజువాక కన్వీనర్ సలాది వెంకటరమణ, కాపు నేత కర్ణం రెడ్డి, నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పిఎస్ ఆధ్వర్యంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపులకి రిజర్వేషన్లు కల్పించాలని, రాబోయే రోజుల్లో రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలన్న దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇది కేఆర్పిఎస్ చైర్మన్ గారు ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా వివిధ కాపు సంఘాల నాయకులు అంతా కూడా హాజరయ్యారు. అందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఒకే నినాదం, అత్యధిక శాతం ఉన్న మనకి రాజ్యాధికారం కావాలని, అదేవిధంగా ముఖ్యంగా గతంలో రిజర్వేషన్స్ ఉండేవి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన సమయంలో రిజర్వేషన్లు క్యాన్సిల్ చేశారు. వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని, అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్లో మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 5% కాపులు కేటాయించారు. అది అవలంబించట్లేదని అంతా కూడా మరి చెప్పడం జరిగింది. ఎలా అయితే ఎంఆర్పిఎస్లో హైదరాబాద్లో ఒక 5-6 లక్షల మందితో సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఆయనకి వారి సమస్యలు తెలియజేసి వారు రిజర్వేషన్లు సాధించారో, అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి కాపులంతా కలిసి సుమారు 20 లక్షల మందితో విజయవాడలో రాబోయే రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి దానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించి కాపులందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా కృషి చేయడానికి ఈ కేఆర్పిఎస్ ప్రయత్నం చేస్తుంది. ఆ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా అందరూ కూడా జనసేన, బీజేపీ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి పాల్గొన్నారు. మా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుంటూరు శంకర్రావు గారు, మిగతా సోదరులు అందరూ పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికారి పోరాట సమితి చైర్మన్ గా నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కానీ కాపు, తెలగ, బలిజ వర్గకులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఆల్రెడీ 50% రిజర్వేషన్లు పూర్తయ్యాయి. కాబట్టి రిజర్వేషన్ కోటాను పెంచి ఏదైతే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం రిజర్వేషన్ కోటాను పెంచి ఈ రాష్ట్రంలో జనాభా తామాషా ప్రాతిపదికన మాకు 12% ప్రత్యేక రిజర్వేషన్ అడుగుతున్నాం. అది మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చినట్లుగా, కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఆల్రెడీ 62, 67% రిజర్వేషన్ ఉన్నాయి. కాబట్టి ఆ మాదిరిగా ఇచ్చేమని చెప్తున్నాం. అలాగే రాష్ట్రంలో కాపు కులానికి బాగా అన్యాయం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు కందుకూరు సంఘటన తీసుకుంటే కేవలం ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పడమే కాకుండా మానవత్వం లేకుండా చంపినటువంటి కుటుంబం మీద 2వ తారీఖుని చనిపోతే 19వ తారీఖు వరకు ప్రభుత్వం స్పందించకుండా కాపు సంఘాలు వెళ్ళి గొడవ చేసిన తర్వాత
ముఖ్యమంత్రి గారి హోంమంత్రి గారికి నారాయణ గారికి ఇవ్వడం అన్నది చాలా బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మీకు ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలి. అలాగే కాపుల విషయంలో ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఉద్యమిస్తాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారు ఇంకా కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఎవరైతే దోషులు ఇంకా ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పట్టుకోలేదు. అది పట్టుకునే వరకు కూడా మేము కాపు రిజర్వేషన్ పోరాట సమితి కాకుండా రాష్ట్రంలో కాపు సంఘాలన్నిటితో కలిపి పోరాటం చేస్తాం. మెంతా తుఫాన్ ముప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 26 నుంచి 29వ తేదీ వరకు తుఫాన్ ప్రభావం కొనసాగనుందని తెలిపింది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. విశాఖపట్నం, తిరుపతి వరకు ఈ ప్రభావం ఉంటుందని, మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖ వాతావరణ అధికారి నాగభూషణం తెలిపారు. ఇది వాయుగుండము పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ అదే ప్రాంతమైనటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు వాయుగుండంగా కేంద్రీకరించబడింది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయాన కల్లా ఏర్పడుతుంది. ఇది అదే దిశలో ప్రయాణిస్తూ అంటే పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ ఎల్లుండి అంటే 27వ తారీఖున ఉదయానికల్లా ఆగ్నేయ మరియు పరిసర ప్రాంతమైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారబోతున్నది. ఇది వాయు దిశ మరియు తదుపరి ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా 28వ తారీఖు ఉదయానికల్లా మారబోతున్నది. ఇది అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ అంటే తీవ్ర తుఫానుగా ప్రయాణిస్తూ కోస్తా తీరం వెంబడి అనగా కళింగపట్నం, మచిలీపట్నం మధ్యలో ఉన్నటువంటి కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి యొక్క ప్రభావం వల్ల అనగా ఈరోజు వాయుగుండం, తదుపరి తీవ్ర వాయుగుండం, తదుపరి తుఫాను, తదుపరి బలపడి అత్యంత బలపడి తీవ్ర తుఫానుగా మారే క్రమంలో గాలులు మరియు భారీ వర్షాలు కురిసే రాగల 5 రోజుల్లో కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో భారీ వర్షం అయితే పడే అవకాశం పెద్దగా లేదు. కాకపోతే చెదురుబెదురు వర్షాలు రాష్ట్రం అంతటా పలు చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవ రోజు అయినటువంటి అనగా రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 27వ తారీఖు అందుకోసమనే 26వ తారీఖునే దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ 3వ రోజు అయినటువంటి 27వ తారీఖులో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి మరియు రాయలసీమ ప్రాంతాలైనటువంటి వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, వీటితో పాటు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు అదే రోజు అయినటువంటి అనగా 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. మరియు ఆంధ్రప్రదేశ్లో అదే రోజు అనగా 27వ తారీఖున అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మరియు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన 3 జిల్లాలైనటువంటి కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. తర్వాత 4వ రోజు అయినటువంటి అనగా
28వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి జీవీఎంసీ 64వ వార్డు గంగవరం దారి వీధిలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గంటిపల్లి అమ్మోరు ఆధ్వర్యంలో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 64వ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిప్పల దేవన్ రెడ్డి ఇటువంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని, ఆయన 200 ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. అనంతరం 100 మంది నిరుపేదలకు, వృద్ధులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్బి నూకరాజు, కోవిరి సత్యరావు, కంబాల మల్లేశ్వరరావు, సింగపూర్ రాజు, కదిరి సత్తయ్య, కోవిరి సోమేశ్వరరావు, కంబాల మధు, కంబాల సతీష్, కోవిరి బాలు, ఏరిపిల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 12 రోజుల మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి స్వరాజ్యం అలాంటి తండ్రి అడుగుజాడలు నడుస్తూ ప్రతి పేదవారికి కూడా అండగా ఉంటున్న దేవన్ రెడ్డి గారి 48వ జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమంలో మరి మరొక వసంతం నిండిన మీ యొక్క జీవిత సోదరులు కేక్ కటింగ్ చేసిన తర్వాత 2 మాటలు మాట్లాడతారు. సందర్భంగా ఇక్కడ సలీం గారు కానీ, అలాగే పల్లి గారు, సింగపూర్ రాజు గారు, డిఎస్పీ గారు, అలాగే మన కార్పొరేటర్ కాబోయే డబ్బులు పెట్టి మన ఇండిపెండెంట్ గా అటువంటి స్థానిక ఉన్నటువంటి మహిళలందరికీ ఏదో చిన్న సాయం చేయాలని మంచి మనసుతో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు తెలియజేసుకుంటున్నాను. కంపల్సరిగా ఎల్లప్పుడూ కూడా మా యొక్క సహకారం ఎల్లప్పుడూ మీ ఎప్పుడు ఉంటుందని ధర్మాల శ్రీను గారు మరి ఇక్కడ ఇప్పుడు కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలతో పాటు ఎక్కువ సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి అండగా ఎప్పుడు కూడా ధర్మాల శ్రీనివాసరావు గారికి కానీ, మా స్వామికి, అలాగే మీకు కూడా ఎప్పుడు కూడా నా యొక్క అని ఒకసారి లేగానే రాజు కొంచెం రాజు రాజు కొంచెం రాజు కొంచెం మైండ్ చెయ్యి మా అన్నీ మీద మాయ మాయ ఒకసారి ఆగు, మాయ 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 ఒకసారి ఆగు. అరే కొంచెం మాయ కొంచెం సెల్ కొద్దిలా సరే దగ్గర చూసే ఆ పైన ఫిక్స్ అయిపోతుంది అప్పుడు దగ్గరలాగా ఇంకా నాకు చేతుల మీద ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దుప్పటి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
సమస్యలు ఉన్నాయి వీళ్ళకి సమస్యలు ఉన్నాయి చిన్నపిల్లలకి ఇచ్చే మీకు సమస్యలు ఉన్నాయి ఇటు 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 ఇటురా ఇటువైపురా అలా ఉండు మా వెనకతలకి వెళ్ళిపో అలా ఉండండి కనెక్షన్ ఇచ్చి మొత్తం డిఎస్పీ గారు అలాగే మన కార్పొరేటర్ కాబోయే ఇదేటప్పుడు పెట్టాడు మన ఇండిపెండెంట్ గా కృష్ణ గారు కృష్ణ దేవా సత్యబాబు గారు దేవా గారు సీను బాలు మోకరాజు మధు సత్యరావు గారు అలాగే మా జీవి రమణ గారు మా మాయ గారు సోమేష్ గారు ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరూ కూడా మరి ఈ రోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా వాళ్ళకి కొన్ని దుస్తులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు పుట్టినరోజు సందర్భంగా. మరి ఇక్కడ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సొంత డబ్బులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఏదో చిన్న సాయం చేయాలని మంచి మనసుతో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మా జన్మదిన వేడుకలకు మమ్మల్ని ఆహ్వానించి ఇంత ఘనంగా చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంపల్సరిగా ఎల్లప్పుడూ కూడా మా యొక్క సహకారం ఎల్లప్పుడూ మీకు ఎప్పుడు ఉంటుందని ధర్మాల శ్రీను గారు మరి ఇక్కడ ఇప్పుడు కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలతో పాటు ఎక్కువ సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి అండగా ఎప్పుడు కూడా ధర్మాల శ్రీనివాసరావు గారికి కానీ మా స్వామికి అలాగే మీకు కూడా ఎప్పుడు కూడా నా యొక్క సహకారం ఎల్లప్పుడూ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బుక్కే అందరూ మంచిగా ఆలోచించి అందరికీ కూడా చెప్తూ మనకి ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా ఏ కష్టం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. నారాపాడు గ్రామంలో ఆదివారం చెరువులో పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యం. రాజాధికారం దిశగా కాపు ఉద్యమం చేపట్టాలన్న కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదరావు తనిఖీల భారత కాపు. మోంతా తుఫాను ముప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.